అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రియ శ్రోతలకు, విశ్వాసులకు, దేవుని పిల్లలకు, దేవుని ఆత్మతో నింపబడినటువంటి ఆయన కుమారులకును కుమార్తెలకును మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మరి నేను ఈ వాక్యాలు చెప్పేటప్పుడు కొంతమంది నన్ను తిట్టుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే వాక్యము చాలా బలమైనటువంటిది కనుక బాధ కలిగిస్తుంది. మనల్ని తిట్టేవాళ్ళు ఉంటారు. అందుని బట్టి నీకు వందనాలు, దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నా. కారణం ఏంటంటే తిట్టే వాళ్ళందరికీ వందనాలండి. ఎంత తిడితే నాకు అన్ని ఆశీర్వాదాలు వస్తాయి, మీరు బాగా తిట్టాలని కోరుకుంటాను. ఇక రెండో విషయం వస్తే దేవుని యొక్క వాక్యం వినేవాళ్ళని గురించి కూడా మాట్లాడుతున్నాను. మీరు అందరూ వాక్యం వింటున్నారనుకుంటున్నాను, కానీ మీకు తింటే బాగుంటుందని నా అభిప్రాయం. తింటే అరుగుదల ఉంటుంది, అరిగి మీ శరీరానికి పట్టుద్ది. వింటే మళ్ళీ కాసేపటికి వదిలేస్తావు. అలా వద్దండి, మీరు తినాలి. దేవుని వాక్యం ఎంతగా తింటే అంత మంచిది, నీ కడుపు నిండుద్ది. ఆ విధంగా ఉంటామని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు 6 విషయాలు చెప్పాను మీకు పాటించాల్సినటువంటి వాటిలో. ఇప్పుడు 7వ విషయంలోకి వచ్చాం. 7వ విషయమే అది ఎందుకు వచ్చింది అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. 7వ విషయాన్ని సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వచనములో నుండి మనం చూద్దామండి. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వచనములో నుండి ఇక్కడ దేవుడు ఒక చక్కని మాటను మనకు తెలియజేస్తున్నాడు. ఏమిటి అని అంటే, మరియు యెహోవా అహరోనుతో ఇట్లా, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలగదు. ఇక్కడ నిజమైన దేవుని యొక్క సేవకులు, నిజమైన దేవుని పిల్లలు, నిజముగా బలిపీఠమును కనిపెట్టుకొని ఉన్నవారు, నిజముగా యాజకత్వము నిర్వహించువారు, నిర్వర్తించువారు, నిర్వహణకు బాధ్యులైన వారు, ఇట్టి వారికి ఈ ప్రజలందరితో పాటు వారికి స్వాస్థ్యము లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, వారి మధ్య నీకు పాలు లేదు, అంటే వాటా లేదు. అయితే ఏమిటి? ఇప్పుడు మనం చూసినట్లయితే మనకు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులకు 4 పిల్లలు ఉన్నాం. అందులో ఒకడు సేవకుడయ్యాడు, దేవుని యొక్క సేవా పరిచర్యలో ఉన్నాడు. అయితే ఈ సేవా పరిచర్య చేసేవాడికి ఆ తల్లిదండ్రుల యొక్క వాటా అందులో అతనికి ఇవ్వడం లేదు. ఆ తండ్రి మన దేవుడే. అబ్బాయి, నువ్వు సేవకుడివి కాబట్టి నీకు వాటా ఇవ్వము, నీకు బహుమానాలు ఇస్తాము అంటారు. వాటాకు వచ్చేసరికి ఏం జరుగుద్ది? వాటాలో వాళ్ళ పాపంలో కూడా నువ్వు వాటా తీసుకోవాల్సిందే. వాళ్ళ పాపాల్లో కానీ వాళ్ళ అప్పుల్లో కానీ అన్నింటిలో వాటా పొందుకుంటావు నువ్వు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, వారి పాపములకును వారి యొక్క అపరాధములకును అట్టి వాటి అన్నిటికీ, వారి అప్పులకును అటువంటి అన్నిటికీ కూడా ఈ యొక్క సేవకులను దేవుడు ఏం చేశాడు అని అంటే దూరపరిచాడు. వారితో మీకు వాటా లేదు అని. సరే, మరి వాటా లేకపోతే ఏంటి పరిస్థితి అంటే, ఇశ్రాయేలీయుల మధ్యను నీకు పాలు స్వాస్థ్యము నేనే. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, నీ పాలు స్వాస్థ్యము నేనే అన్నాడు. అంటే పాలు అంటే నా వాటా. అంటే ఇప్పుడు ఆ సేవకుడైనటువంటి వాటా ఏంటి? దేవుడే వాటా, ఆయనలో భాగం వీళ్ళు. స్వాస్థ్యం నీకేం కావాలని ఇచ్చేవాడిని నేను, వాళ్ళతో నీకు సంబంధం లేదు అని చెప్పడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇప్పుడు ఆ యొక్క స్వాస్థ్యము పొందినటువంటి వీళ్ళకి దేవుడే స్వాస్థ్యం అయినప్పుడు దేవుని మీద ఆధారపడి బ్రతికే వీళ్ళకి మరి ఏమిటయ్యా అని అంటే, ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క 10వ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ వాటాలు పుచ్చుకున్న వాళ్ళు, ఆస్తులు పంచుకున్న వాళ్ళు, వీళ్ళందరూ చేయాల్సింది ఏంటయ్యా అని అంటే, వాళ్ళందరూ కూడా వాళ్లకు పండినటువంటి పంటలో 10వ భాగమును, ప్రథమ ఫలములను, ప్రతిష్టార్పణలను, ప్రశస్త భాగములను దేవుని మందిరానికి తెచ్చివ్వాలి. 10వ భాగము దేవుని సొత్తు. ఎవని పేరట? దేవునికి నువ్వు ఇస్తున్నావు. అక్కడ ఉన్నవాడికి కాదు నువ్వు ఇచ్చేది, దేవునికి నువ్వు ఇస్తున్నావు. నీ ప్రతి దానిలో నుంచి 10వ భాగం దేవునికి ఇవ్వాలి. అది నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి దేవుడిచ్చే స్వాస్థ్యం. పాలు కాదండి, అది పాలు వేరు, స్వాస్థ్యం వేరు. మీరు అక్కడ ఆలోచించాలి. స్వాస్థ్యము అనగా వారికి జీవనాధారం, వాళ్ళు బ్రతకడానికి దేవుడు ఇస్తున్నాడు అది. అందుకని ఇక్కడ స్వాస్థ్యము
దేవుడు వాళ్ళకి అది ఇచ్చి తిని ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండానట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. ప్రత్యక్ష గుడారములకు లోపలికి రాకూడదు. వీళ్ళు దేవుని యొక్క బలిపీఠాన్ని తాకకూడదు. బలిపీఠము దిగి సేవకుడే మిమ్మల్ని ఆశీర్వదించాలి. చాలామంది తెలియక ఇప్పుడు బలిపీఠాలు కూడా ఎక్కేస్తున్నారు. అదేదో ఒక గొప్ప ఘనత, నేను చూసావని నేను ఎక్కాను అనే ఒక ఘనత అనుకుంటున్నావు. నీవు పాపము తగిలి చేస్తావు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. బలిపీఠమునకు నువ్వు విలువ ఇవ్వనప్పుడు ఖచ్చితంగా నీకు మరణమే శరణం. ఎందుకంటే మరణమునకు పాత్రులు కాకుండానట్లుగా నీవు ప్రత్యక్షపు గుడారము అనగా ఆ బలిపీఠము యొద్దకు నువ్వు వెళ్ళకూడదు, దాన్ని పట్టుకోకూడదు. అదే దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం మళ్ళీ నీకు ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ సంగతి తెలియజేస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే దశమ భాగం. ఆ దశమ భాగము దేవుడు వారికి ఇచ్చాడు. అది ఆ ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేసిన వారిలో దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. ఎవరు దోషులు? ఇప్పుడు మీ పాపాలన్నీ సేవకుడు భరించాలి. నువ్వు ఇస్తున్నావు కదా దశమ భాగం, ప్రతిష్టార్పణలు ఇవన్నీ ఇస్తున్నావు కదా, అవన్నీ కూడా వీళ్ళు పొందుకొని వీళ్ళు దేవుని సన్నిధిలో నిత్యము దేవునికి మొరపెట్టు వారై ఉన్నారు. ఒకవేళ నువ్వు దశమ భాగం ఇవ్వలేదనుకో, నీ పాపానికి నువ్వే బాధ్యుడవు. నువ్వే పెంచి పోషించుకొని ఒక్కసారి పోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన ఫలించదు. నువ్వు దశమ భాగం ఇవ్వనంత కాలం ఆ పాపం నేను వెన్నంటే ఉంటుంది. నువ్వు చచ్చిన తర్వాత కూడా పరలోకానికి వెళ్ళవు. ఇది గ్యారంటీ. అది నేను చెప్తున్నా కాదండి, అది దేవుడు చెప్తున్న మాట. అందుకని ఇక్కడ ఏమంటాడంటే వారి సేవలో దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఎప్పటి వరకు? తరతరాలకు నిత్యమైన కట్టడ. దేవునికి స్తోత్రము కలుగును గాక. తరతరాలు ఎన్ని తరాలైనా కూడా ఇది నిత్యమైన కట్టడగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరొక మాట చూపిస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథము. ఇక్కడ దినవృత్తాంతాల 2వ గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీయులను ధైర్యము వహించి తమ పని జరుపుకొనున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం. ఎవరెవరికి ఇవ్వాలి? లేవీయులకి ఇవ్వాలి. అలాగే ఎవరికి ఇవ్వాలి? యాజకులకు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క భాగాలు వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎవరి భాగాలు వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోతే నీకే శాపం, ఇవ్వకపోతే నీకే మరణం, ఇవ్వకపోతే నీకే పాపం. అది దేవుడు చెప్తున్నాడు. చాలామంది ఈ మధ్యకాలంలో ఏంటంటే ఏమండి దశమ భాగాల గురించి చెప్పి ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నాడండి అని అంటున్నారు. ఎవరిని పీల్చి పిప్పి చేయాల్సినంత అవసరం లేదు. నీకు మనసుకు తోసినట్లుగా నువ్వు ఇచ్చేటువంటి విషయాలను నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీతో ఏమి ఆజ్ఞాపించాడో ఆజ్ఞ ప్రకారముగా నువ్వు చేయాలి. ఆజ్ఞను అతిక్రమణే పాపము అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆజ్ఞను అతిక్రమించకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇందులో కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఈ దశమ భాగం దగ్గరికి వచ్చాం కాబట్టి ఇందులో ఉన్నటువంటి విషయాల్లో ఏంటంటే దేవుడికి ఇచ్చే కానుకలు 5 రకాలు ఉన్నాయండి. అది మీ అందరికీ తెలుసో తెలియదో నాకైతే తెలియదు. ఈ 5 రకాల్లో ఆదివారం నాడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి వేసేటువంటిది అది కానుక అనబడుతుంది. దశమ భాగము అనగా నీ సంపాదన అంతటిలో కూడా 10వ వంతు ఇవ్వడం దేవునికి దశమ భాగం అనబడుతుంది. ఇంకా మనం చెప్పాలి అని అంటే ఈ 2 కాకోకుండా మరొకటి ఉంది, మొక్కుబడి కానుక. అంటే ప్రభువా నాకు ఈ కార్యక్రమం చేస్తే నీకు మొక్కుబడి చెల్లించుకుంటానయ్యా, అయ్యా నేను ఇంత ఇస్తానయ్యా అంటే అది మొక్కుబడి కానుక. అక్కడికి 3 అయినాయి. 4వది ప్రశస్త భాగము. ప్రశస్త భాగము అనగా నీవు సంపాదించినటువంటి ఒక పెద్ద ఇల్లు కట్టావు, అందులో ప్రశస్తమైన భాగం తీస్తావు. ఆ భాగం ఏమిటి అని అంటే ఒక భాగమును దేవునికి నువ్వు సమర్పిస్తావు. అక్కడ ప్రశస్తమైన స్థలములో ప్రార్థన చేసుకునే స్థలం నువ్వు ప్రత్యేకించి ఇవ్వాలి. అది ప్రశస్త భాగము అనగా సంవత్సరంలో నీవు దేవుని యొక్క నీ సంపాదన అంతటిలో కూడా సంవత్సరం నాడు నువ్వు సంపాదించినప్పుడు ప్రశస్తమైన భాగము, ప్రశస్త వస్త్రము, ప్రశస్త భాగము అది సేవకులకు నువ్వు ఇవ్వాల్సినటువంటిది. అక్కడికి 4 అయినాయి. 5 ఏదేంటో తెలుసా అండి?
ఐదేదేంటో తెలుసా? స్వేచ్ఛార్పణ. స్వేచ్ఛార్పణ అంటే నీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, ఎవరైనా సేవకులు వచ్చినప్పుడు, మరి వారిని నువ్వు పిలిచినప్పుడు, లేదా నువ్వు ఇచ్చేటువంటి ఆ స్వేచ్ఛార్పణ అది నీ ఇష్టం. నువ్వు 100 ఇవ్వాలనుకుంటున్నావా, 10 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నావా, రూపాయి ఇవ్వాలనుకున్నావు, అది నీ ఇష్టం. అది ఎవడు ఇంత అని దానికి లెక్కలేదు, కానీ వీటికి లెక్కలు ఉన్నాయి. దేవునికి స్తోత్ర. చాలామంది అన్యులు ఇప్పుడు ఇది ఒక పెద్ద ఇదిగా చేసి వాళ్ళు ప్రజల్ని పీల్చుతున్నారు, పిప్పి చేస్తున్నారు అని అంటున్నారు. వాళ్ళు ఇచ్చే దాంట్లో మనం లెక్కేసుకుంటే మనం చాలా తక్కువగానే దేవుడు మనకి ఇస్తున్నాడు. మరి మనం దేవునికి ఇస్తున్నాం. ఒక్కొక్కళ్ళు వాళ్ళు చెప్పే విషయాలు కనుక మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు నిలువు దోపిడీలు ఇస్తారు. తెలుసా మీకు? నిలువు దోపిడీలు ఇస్తారు. ఆ నిలువు దోపిడీల్లో వాళ్ళు ఎంతెంత ఇస్తున్నారో మీకు తెలియదు. అయితే వాటి సంగతి మనకు తెలియదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనల్ని ఏకి పారేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కొంతమంది సేవకులు దీనికి కారణం ఏంటంటే ఇతనికి సంఘం లేకపోయినా దశంభాగం నాకు ఇయ్యమ్మా అనుకుంటూ తిరుగుతూ ఉంటారు. దశంభాగాలు నీకెందుకు ఇవ్వాలి? ఎవరైతే ఒక ఆత్మను రక్షిస్తున్నారో ఆ ఆత్మ రక్షించబడినటువంటి వాళ్ళకి ఇవ్వాలి, అంతేగాని అందరికి ఇచ్చేది కాదు దశంభాగం. వాళ్ళకి ఇచ్చేది స్వేచ్ఛార్పణ, వీళ్ళకి ఇచ్చేది దశంభాగం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ విషయం తెలియక చాలామంది అలా చేయటం వలన అన్యజనుల చేత, అంటే దేవుడంటే యేసు ప్రభువుని నమ్మనటువంటి వాళ్ళు చేసే ప్రచారం అది. ఆ విషయాల్లో మనం చూసినట్లయితే మనము ఆ యొక్క జోలికి మనం వెళ్ళకూడదు అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా నిలువు దోపిడీ ఒకటేనే కాదండి, చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ నేను చెప్పడానికి ఇప్పుడు ఇది సమయం కాదు కనుక నేను చెప్పట్లేదు. ఆ విషయాలు కూడా చాలా ఆ సమయం వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దశమ భాగము దేవుని సొత్తు. ఇక్కడ మనం చూసినట్లయితే 5వ వచనం చూడండి. ఇక్కడ ఆ ఆజ్ఞ వెల్లడి అగుట తోడనే ఇశ్రాయేలీలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చిరి. ఎక్కడెక్కడ తీసుకొచ్చారండి? విస్తారంగా తీసుకొచ్చారంట. ఎందుకంటే ఆ ఆజ్ఞ జారీ అవటంతో వాళ్ళు ఎందుకు వాక్యమునకు పట్టబడిన వారై ఉన్నారు, వాక్యమునకు బద్దులైన వారై ఉన్నారు. ఆ వాక్యము వెల్లడి అగుట తోడనే వాళ్ళు తీసుకొని వచ్చారంట, విస్తారంగా తెచ్చారంట. ఇప్పుడు ఈరోజు మార్మన్స్ పొందే మేము బాప్తిసం తీసుకుందామని గుడికి వెళ్తున్నారు చూడు, దశంభాగం ఇచ్చేవాళ్ళు ఎంతమంది తెలుసా? ప్రియమైన దేవుని పిల్లల, ఈ ఒక్క విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. నేను సేవ చేస్తున్నటువంటి విషయంలో నా దగ్గర ఒక విశ్వాసం వచ్చేది. వాస్తవంగా వాళ్ళు నా సంఘస్థులు కాదు, వాళ్ళు ఎక్కడికో గుడికి వెళ్ళేవాళ్ళు. కానీ ఆమెకు ఉన్నటువంటి ఒక రోగమును బట్టి, ఒక భయంకరమైనటువంటి ఇబ్బందిని బట్టి, ఆ చీడపీడ శక్తులను బట్టి ఆమె బంధింపబడినది. చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ ఇంటికి ఎవరు రాకపోతే, వాళ్ళు వెళ్ళే గుడికి వెళ్ళేటువంటి వాళ్ళ పాస్టర్ గారు కూడా దర్శించకపోతే, వాళ్ళు చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఆమె ప్రార్థన చేస్తా మూలుగుతూ ఉంటే నన్ను చూపించాడంట దేవుడు. ఒక్కసారి మా ఇంటికి రాయ్యా, ప్రార్థన చేయాలి. నేను వెళ్తున్నప్పుడు చాలామంది నన్ను అన్నారు, అయ్యా నువ్వు పిల్లలు గల్లోడు అయ్యా, నీకు 4 పిల్లలు ఉన్నారు అయ్యా, అలాంటి నిలబెల అది దయ్యాల కొంపయ్యా అని చెప్పి నన్ను భయపెట్టారు. కానీ నేను నమ్ముకున్న నా దేవుడు, నన్ను రమ్మని పిలిచిన నా దేవుడు, నా సృష్టికర్త అయిన నా దేవుడు నాకు తోడుగా ఉండగా ఏ దయ్యంతో నాకేంటి పని అని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ ఇంటిలో 7 వారాలు ప్రార్థన పెట్టాను. నేను 7వ వారానికి దేవుడు స్వస్థత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి స్వస్థతో తెలుసా అండి? ఆమెకు రోజు బట్టలు గురిసేయట, ఆమె లంగాలన్నీ మారుస్తూ ఉండేది, అసలు ఆ బ్లడ్ ఆగేది కాదు. అంత భయంకరమైనటువంటి ఆ యొక్క మరణములో నుంచి దేవుడు 7వ వారానికి ఆమెకు సంపూర్ణ స్వస్థతని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబము రక్షణ పొందింది. అప్పుడు ఆమె అక్కడి నుంచి నా దగ్గరికి రావడం మొదలుపెట్టింది. ప్రార్థనకు వస్తూ ఉన్నప్పుడు నేను అన్నాను, అమ్మా నువ్వు నా రక్షింపబడినటువంటి సంఘం వేరు కదా, నువ్వు మరి అక్కడికి వెళితే బాగుంటుంది. అయ్యా నా మరణంలో, నా బాధలో, నా ఇరుకులో, నా ఇబ్బందుల్లో నా వైపు చూసిన వాళ్ళు లేరయ్యా, నా మనస్ఫూర్తిగా నేను ఇక్కడికే వస్తాను అని కుటుంబంతో సహా
వచ్చేది. కొంతకాలం తర్వాత ఒక చోట ఒక మాట చెప్తూ ఉండేదట, అమ్మా నేను అబ్బాయికి నేను దశంభాగం ఇస్తున్నాను అని అంటే ఆ యొక్క సహోదరు నా దగ్గరకు వచ్చి అంటుంది, నీ కష్టాలు తీరిపోయినట్టే, అక్కలాంటి వాళ్ళు ఇంకొక నలుగురు ఉన్నట్లయితే ఇక నీకు బాధలే ఉండవు, నీ పిల్లలతో నువ్వు హ్యాపీగా జీవిస్తావు అని అంది. ఆ మాట అంటే ఆమె ఏమంటుందంటే ఆమె నీకు దశంభాగం ఇస్తుందంట కదా, ఎందుకంటే ఆమెకి ఆ రోజుల్లో వాళ్ళ ఆయనకు వచ్చే జీతం ₹1,00,000. ఇది ఇప్పుడుది కాదండి, 1995లో సంగతి చెప్తున్నాను మీకు. ఆ 95లో ఆమెకు వచ్చేటువంటి వాళ్ళ ఆయనకు వచ్చే జీతం ₹1,00,000 అంటే దశంభాగం ఎంత వస్తుందండి, నాకు 10,000. అలాంటి వాళ్ళు నలుగురు ఉంటే చాలు అంది ఆమె. నేను నవ్వాను, ఒకసారి నవ్వాను, 2 సార్లు నవ్వాను, 3వసారి కూడా అదే మాట మాట్లాడింది. అప్పుడు ఆ రోజు వాళ్ళ ఇంట్లో ప్రేయర్ చేయడానికి వెళ్ళాను. అక్కడికి నేను వెళ్ళినప్పుడు ఈమె కూడా అక్కడికి వచ్చింది. ఆ రోజే నాకు దశంభాగం ఇచ్చింది. ఆ రోజు ఆదివారం నాడు తీసుకొచ్చి దశంభాగం అన్నట్టుగా ఏదో ఒక పొట్లం కట్టి నా చేతిలో పెట్టింది. అది ప్రార్థన చేసి బ్యాగ్లో పడేసాను నేను. అప్పుడు వాళ్ళ ఇంట్లో నేను ప్రేయర్ చేయడానికి పిలిస్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె మాటల సందర్భం వచ్చింది. మాట్లాడుతూ అక్కలాంటి వాళ్ళు ఉంటే నీకు ఇంకేం పర్లేదయ్యా అని అంది. అక్క నిజమేనక్క, ఇదిగో ఒకసారి ఆమె ఇచ్చినటువంటిది, అక్క ఇది నువ్వు ఇచ్చిందేనా అని అడిగాను. ఆ బ్యాగ్లోంచి తీసి, అయ్యా నేను ఇచ్చిందే కదయ్యా అంది. అప్పుడు ఆమె, అక్క ఈ పొట్లం ఒక్కసారి ఇప్పు తీసి చూడు. అమ్మో దశంభాగం నేను పుట్టుకోకూడదయ్యా అంది. నేను ప్రార్థన చేశాను, ఇది నా చేతులతో నీకు ఇస్తున్నాను, నీకేం భయం లేదు, తీసి చూడు అన్నాను. పొట్లం ఇప్పితే మరి ఎంత ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి, ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి. ఆమె జాగ్రత్తగా ఇప్పదీసింది, చూసి ఆశ్చర్యపోయింది. ఏంటి ఈ దశంభాగమా అంది. అదే ఆమె రోజు ఇచ్చేది నాకు. ఆమె తీసి అడిగింది, ఇదే నువ్వు ఇచ్చే దశంభాగం అంది. అవునమ్మా అని అంటుంది ఆమె. ప్రియమైన దేవుని పిల్లలారా, వాస్తవంగా ₹10,000 దశంభాగం ఇవ్వాలి కదా, మరి ఆమె ఎంత ఇచ్చిందండి ఆలోచించండి. ఆమె ఇచ్చింది ₹50. అంటే ఆమె నెల నెలా తీసుకొచ్చి నాకు ఇచ్చే కానుక ₹50. ఆమె దశంభాగం అని చెప్పుకుంటా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఎవరినో నేను ఉద్దేశించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని, కష్టపెట్టాలని, బాధ పెట్టాలని కాదు. అలా ఇచ్చినటువంటి ఆ కుటుంబము ఈ రోజున భూమి మీద వాళ్ళ యొక్క ఉనికి లేకుండా పోయారు. ఒక్కళ్ళు కూడా మిగలలేదు. ఆఖరికి చిన్న కొడుకు కూడా ఈ మధ్యనే చనిపోయాడు. చిన్న కొడుకు కూడా చనిపోయాడు, పెద్ద కొడుకు చనిపోయాడు, కూతుర్లు పెద్ద కూతురు, అసలు వాళ్ళ కుటుంబం అసలు మగ పిల్లలు అంటూ లేరండి, 2 కూతుర్లు ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, దశమ భాగము దేవుని సొత్తు. దశమ భాగం ఇవ్వకపోతే దేవుడిచ్చేటువంటి ఆ శాపానికి నీవే కాదు, నీ కుటుంబమే కాదు, ఎవడైనా పతనం అవ్వాల్సిందే. అది మరొకడు వచ్చి ఇదిగో నువ్వు అట్ట ఎందుకు ఇస్తున్నావు వాళ్ళకి అని అన్నాడు అని అంటే వాడు దుష్టుడై ఉంటాడు. ఎవడి మాట నువ్వు వినకూడదు. దశమ భాగము దేవుని సొత్తు, నువ్వు ఇవ్వాల్సిందే. అది దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరొక మాటను చూద్దాం. 6వ వచనం కూడా చదవండి. యూదా పట్టణములలో కాపురమున్న ఇజ్రాయేలు వారును యూదా వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎలా కూర్చారంట వాళ్ళు? కుప్పలుగా కూర్చారట. ఎద్దులలోను పశువులలోను వస్తువులలోను 10వ వంతును తీసుకొచ్చారు. ఇది ఎంత గొప్ప విషయమో మీకు తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. అక్కడ ఆజ్ఞ అగుట తోడనే అని అనుంది ఈ వాక్యములో. చూడండి, మరొక మాట చూపిస్తాను ప్రియ దేవుని పిల్లలారా. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 25వ వచనములో మనకొక మాటను దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీయులతో ఇట్లనము, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లించవలెను. దేనిలోది అంట? ఇలా సేవకుడు దశంభాగం తీసుకుని ఆడొక్కడే మింగుతూ ఉన్నాడు. మేడలు కట్టాడు, మిత్తెలు కట్టాడు, భోగాలు అనుభవిస్తున్నాడు, భాగ్యాలు అనుభవిస్తున్నాడు. ఓ ప్రియమైనటువంటి దేవుని సేవకుడా, దశమ భాగము తీసుకున్న నీవు దశమ భాగంలో దశంభాగం తీస్తున్నావా అంటే ఇప్పుడు వాళ్ళు 10,000 నీ కానుక ఇచ్చారు, దశంభాగం ఇచ్చారు. అందులో నువ్వు ఎంత తీయాలి? ₹1,000 కానుక తీసి ఆ దశంభాగం తీసి దేవునికి ప్రతిష్టార్పణగా చెల్లించాలి. ఈ విషయాన్ని నువ్వు ఎవడైనా చేస్తున్నారా?
ప్రతివాడు కూడా మింగువాడై ఉండెను, ప్రతివాడు దోచుకుని వాడై ఉండెను. అందుకే కదా నా నామము అన్యజనుల మధ్యలో అదిగో ఎగతాళి చేయబడుతున్నది, నా నామము అన్యజనుల మధ్యలో గోల చేయబడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, దశమ భాగము తీయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు వచ్చు ప్రతిష్టార్పణకు కళ్ళపు పంటను ద్రాక్ష తొట్టి ఫలములను ఎంచవలెను. అట్లు మీరు ఇశ్రాయేలీయుల యొద్ద పుచ్చుకునే మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠార్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దశమ భాగం తీసుకొని యాజకుడైన అహరోనుకు, అంటే ఇది మరొకరికి తీసుకొని వెళ్ళాలి. ఆయన దానిలో దశమ భాగం తీయాలి. ఆ తీసినటువంటి దశమ భాగములో నుంచి అనేకులకు, పేదలకును, దిక్కులేని వారికి, విధవరాండ్రకును, అలాంటి వారికి సేవ చేయటానికి ఆ డబ్బులు ఉపయోగపడాలి. అది దేవుడు సెలవిచ్చినటువంటిది. అంతేగాని దశమ భాగం తీసుకుంటున్నాము, మేము హ్యాపీగా జీవించేస్తున్నాము, ఇక మాకు తిరుగులేదు అనుకొని కార్లు, మేడలు, మిద్దెలు, భోగాలు, భాగ్యాలు అనుభవిస్తూ వెండి బంగారం కొనుక్కొని అలంకరించుకొనుచు లోకంలో, సమాజంలో మేము గొప్పలం అని చెప్పుకోవడానికి కాదురా నాయనా. ఓ సేవకుడా, నువ్వు సేవ చేస్తూ నువ్వు దేవునికి దశమ భాగం తీయాలి. నువ్వు అది తీయకపోవటం అది ఖచ్చితముగా నీకును నీ కుటుంబానికి భయంకరమైన శాపముగా మారుతుందని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ విషయమును గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరొక విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను. ఏ పని చేసినా దేంతో చేయాలంట? వివేచనతో చేయాలి. దేంతో చేయాలండి? వివేచనతో చేయాలి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? ఇంత గొప్పదైన జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, వివేకము కలిగిన హృదయము. మనం అందరినీ సమకూర్చబడ ఓ సేవకుడా, సంఘములో ఉన్న అందరినీ కూడా సమానముగా చూడగలిగేటువంటి సామర్థ్యత నీకు కావాలంటే వివేచన, జ్ఞానము నీకు కావాలి. ఇక్కడ ఓ విశ్వాసి, నీకు వివేచన కావాలి. వివేచన లేకపోతే నీవు ఏ పని కూడా సరిగా చేయలేవని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి మీకు మరొక మాటను నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. వాటి మీద మన ధ్యానం అంతా ఉండాలి, మన ధ్యాస అంతా ఉండాలి. మంచిదేది, చెడ్డదేది అన్నీ తెలుసుకోవాలి. ఏం తెలియకుండా బైబిల్ ఒకటి పట్టుకొని ప్రభువానికి స్తోత్రం, నాయనానికి స్తోత్రం, నేను చాలా పెద్ద భక్తురాల్ని, నేను పెద్ద భక్తుడిని అనుకొని వెళ్తున్నావా? ఇది కాదు దేవుడు మనతో మాట్లాడింది. దేవునితో చెప్పింది. ఏమంటున్నాడు ఆయన? ఓ సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించిదిరో, నా యందున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచిదిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు అది కదా మనతో మాట్లాడింది. ఏమీ తెలియదు మనకి. జనం ఎక్కడ బాగా గుళ్ళో, ఏ గుడికైతే గుళ్ళో జనం బాగా ఎక్కువ మంది ఉంటారో, కొంతమంది ఇదొక అలవాటు, అబ్బా అక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ బాగా ప్రార్థన ఉంది అనుకుంటారు. అలాగే ప్రయత్నం చేస్తున్నారు. జనం ఎక్కువ ఉంటే ఎవడు పట్టించుకోడు కదా, అందుకని అక్కడికి వెళ్తున్నావు. నీకు వాక్యము లోతైన మర్మము తెలియాలి అని అంటే ఏ బండ నుండి చెక్కబడితేవో, ఏ గుంట నుండి తవ్వబడితేవో నువ్వు అక్కడికి వెళ్ళాలి. అదే కదా దేవుడు నీకు అనుగ్రహించినటువంటిది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపలో మనమందరము కూడా ఫలించి ఫలాభివృద్ధి నొందాలి అని అంటే ఆ దేవుని కృప నీకెంతో ముఖ్యం. దాని కొరకు మనం పాటుపడుతూ ముందుకు సాగాలి. దేవుని యొక్క సన్నిధి మనకెంతో విలువైనది. విలువైన సమయాన్ని విలువగా నువ్వు పాటిస్తూ ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.
అందరు బాగున్నారా? ప్రేమ స్తోత్రాలు. మీ అందరు బాగున్నారు మేము అడుగుతున్నాం. మరి మేము కూడా బాగున్నాము. చెప్పబడిన వాక్య లేఖనాలు మరి మీరు వింటున్నారని ఆశిస్తున్నాను. నీ దాసుడు ఇప్పటి వరకు మరి అనేక విషయాలు మాట్లాడి ఉన్నారు. మరి దైవజనుడైతే మాట్లాడటం కాదు, కానీ అది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మరి మాట్లాడి ఉన్నాడు. మరి ఆ వాక్యాలు ఇవ్వాల్సినవి మరి దశమ భాగాల గురించి, అర్పణల గురించి మరి దేవుడు ఈ రీతిగా ఈరోజు మాట్లాడి ఉన్నాడు. అందులో బట్టి వందనాలు. మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన, మహాగణుడమైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడమైన దేవా, నీకు వందనాలయ్యా. ఏ దినమందు ప్రభా నీ బిడ్డలకి ఏది అవసరమో, ఏం మాట్లాడనో అది నీకు మాత్రమే తెలుసు నాయన. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నువ్వు గొప్ప దేవుడివి నాయన, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, అంతరంగములు ఎరుగున్న దేవుడు ప్రభా. తల్లి గర్భములో పిండముగా రూపించక ముందే నిన్ను నేను ఎరుగున్నానన్నావు ప్రభా. నువ్వు వెరుగున్న దేవుడు ప్రభా. ఏ టయానికి ఏ బిడ్డలకి ఏది అవసరమో అది నీకు మాత్రమే తెలుసు నాయన. యేసయ్యా ఇంటున్న బిడ్డలకి ప్రభా అయ్యా అర్పణల గురించి నాయన, అయ్యా ఏ రీతిగా ఇవ్వాలో వివరణగా 5 అర్పణల గురించి నువ్వు వివరించి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. దశమ భాగాల గురించి నాయన యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అది చెప్పాలని కాదు కానీ ప్రభా అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు తండ్రి. నీకు వందనాలు ప్రభా. గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా చెప్పబడ్డ వాక్యాలు ప్రతి వారి హృదయాల్లో నాటబడినట్టుగా మీరు సహాయం ఇచ్చేయండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ దినమందు ప్రభా ఇచ్చి అయ్యా నన్ను అడగమంటున్నావు ప్రభా. మొదటగా నాయన నీకు ఇచ్చే మనసు నాయన, నీకు అయ్యా సమర్పించుకునే మనసులో దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవానికి వందనాలయ్యా. ఈ దినమందు ఈ మధ్యాహ్న కాల సమయం మందు ప్రభా నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఏ బిడ్డలు కూడా వాటిని విడిచిపెట్టక నాయన అయ్యా వాటిని విని ప్రభా వారి జీవితాలు బాగు చేసుకున్నట్టుగా సహాయం ఇచ్చే నాయన. పాడైన జీవితాల్ని, రోతబడిన జీవితాల్ని నాయన, మరుగుపోతున్న జీవితాలని ప్రభా, అనారోగ్యంతో నాయన కృషించిపోతున్న జీవితాలని వాక్యానుసారంగా కడుక్కున్నటకు నాయన, శుద్ధి చేసుకున్నటకు సహాయం ఇచ్చే నాయన. నీ వాక్యం అనే సబ్బు అంటున్నావు ప్రభా. అయా హృదయాలు కడుక్కోవాలి నాయన, చెడు నుంచి నాయన, మచ్చల డాగుల నుంచి ప్రభా, కపట మనసు నుంచి నాయన విడిపించి రక్షించమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు మాట్లాడేందుకే నీకు స్తోత్రాలయ్యా. మాతో నువ్వు నాయన, వారితో కూడా నువ్వు మాట్లాడి ఉన్నావు. మా జీవితాలు సరి చేసుకొని ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ఆసక్తి కలిగి నడుచుకున్నట్లుగా సహాయం చేయమని, ఈ మనవలని నీ సన్నిధిలో చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ స్తోత్రాలు కూడి వచ్చిన అవునయ్యా భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ వాక్యము వినుచున్నటువంటి ఆ యొక్క ప్రతి కుమారుడికి, ప్రతి కుమార్తెకును, ఈ యొక్క కుటుంబాలన్నిటికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబం కొరకు మీరు ప్రార్థిస్తున్నాం, మేము నమ్ముతున్నాం, ఆశిస్తున్నాం. అందులో బట్టి నీకు వందనాలు. స్తోత్రం. ఆమేన్. బాగున్నారా అంటున్నారా? ఈ వారం చెప్పుకోవాలి కదా, దేవుడు మనకు అనార్థించుతాన్ని మనం పడుకున్నాం. మరి దేవుడికి మనం ఇవ్వాలి కదా, నన్ను చూడేసి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం దేవుడికి ఇచ్చి మనం ఇంకా పడుకోవాలని కూర్చున్నాను. కాబట్టి మీరు కూడా మొబైల్ చెప్పిన విధంగా పసికాయలు చెప్పిన విధంగా మీరు కూడా దేవుడికి ఇచ్చి అధికమైన మెడలు పొనుకోవాలని ఆశిస్తూ బొబ్బ పక్షులు ఎత్తులు ఇవాళ విజయ్. ఆమెన్. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ఉన్నాడు.